హలో అండి, అందరికీ నమస్కారం. నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా మీకోసం సరికొత్త రెసిపీస్ ప్రతి ఎపిసోడ్లో నేర్పిస్తున్నాం కదా. మరి అందులో భాగంగా ఇవాళ కూడా డాక్టర్ లక్ష్మి గారు మన కోసం సరికొత్త రెసిపీస్ పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మనకు నేర్పించబోయే ఆ రెసిపీస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అమ్మా, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చక్కగా ఉన్నానమ్మా. మరి ఈరోజు మనం యూఎస్కి ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నాం? మామిడికాయ పులిహార, తర్వాత క్యారెట్ వడ. ఓ, క్యారెట్ వడ. ఆయిల్ లేకుండా, గ్యాస్ లేకుండా, ఊహించడానికి కొంచెం కష్టంగా ఉన్నా తినేందుకు మాత్రం అదిరిపోతుంది. మరి ఇంకా ఆలస్యం లేకుండా ఫస్ట్ మనం ఏ రెసిపీ చేస్తున్నాము? మామిడికాయ పులిహార. మామిడికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. తడిపిన అటుకులు 10 నిమిషాలు నీళ్ళల్లో వేసి తడుపుకుంటే ఇట్లా పొడి పొడిగా అవుతాయి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు అది పొడి, మామిడికాయ తురుము, కొబ్బరి, తర్వాత పల్లీలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కాబట్టి మరి ప్రాసెస్ కూడా చూసి నేర్చేసుకుందాం. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తామమ్మా? అటుకులా? ఇవి అటుకులు. రైస్ అంటేనే మనకి అటుకులు తీసుకుంటాం కాబట్టి నానబెట్టేసి పొడి పొడిగా రైస్ లాగా చేసేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉప్పు, పుల్లగా ఉంటుంది కనుక ఉప్పు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా. మామిడికాయ పులిహోర కాయ ఇప్పుడు దొరుకుతుందామా? ఈ సీజన్, పళ్ళ సీజన్ కూడా అయిపోతుంది కదా. హైదరాబాద్లో అన్ని సీజన్లో దొరుకుతాయి మామిడికాయలు. ఎప్పుడు దొరుకుతుంది. మామిడికాయని చిన్నగా తురిమేసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. కొంచెమే వేసాం కదా పచ్చిమిర్చి కూడా. కొంచెమే వేసాం, మళ్ళీ కారం ఎక్కువ ఉంటుంది కదా ఒక మిర్చి వేసిన, అందుకోసం కొద్దిగా వేసాం. ఓకే, ఇప్పుడైతే మనం అటుకులలో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర దంచి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో కలిపేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఉప్పు కూడా కలిపాము. ఉప్పు కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఆవకాయ అన్నారు కదా, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దామని చెప్పేసి. ఈ సీజన్లో మామిడికాయలతో మేము ఎన్ని రకాల ఊరగాయలు చేసుకుంటాము, అలాంటిది మీరు ఆయిల్ లేకుండా మీరు ఊరగాయ చేశారు అంటే మాకు చూడాలనిపిస్తుంది. ఎలా ఉంటుందో ఒకసారి మా యూఎస్ కూడా చూపిద్దాం. అలాగే, తప్పకుండా. అక్కడే ఉంది బాటిల్, చూడు. ఇక్కడే పెట్టారా? మంచి అరోమా కూడా వస్తుంది. అసలు ఆయిల్ లేకపోయినా చాలా చిన్నగా కట్ చేసుకొని భలే ఉంది. అసలు ఆయిల్ లేకుండా ఇంత చక్కగా ఎలా వచ్చింది? నోరు కూడా ఊరుతూ ఉంది. కొంచెం మెంతులు, ఆవాలు పొడి చేసి వేసాను, ఆవకాయలు వేసినట్టుగా. చక్కగా ఊరింది కూడా. అవును, పుల్ల పుల్లగా భలే ఉంది. ఇది కూడా మా వేసుకొని నేర్పించాలి. అలాగే, తప్పకుండా. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఆవకాయ కూడా నేర్చేసుకుందాము. ఇప్పుడైతే మనం పులిహోరలో ఉన్నాం కాబట్టి పులిహోర పని ఏంటో చూసేద్దాం. బా, ఆవకాయ నిజంగా అసలు ఆయిల్ లేకపోయినా ఎంత టేస్ట్ అనిపిస్తుందో నోట్లో. ఇప్పుడు మామిడికాయ. ఓకే, తర్వాత ఎప్పుడు మనం ట్రెడిషనల్గా ఇది వేసుకుంటాం కదా, కొబ్బరి, కొంచెం కొబ్బరి కూర. ఓకే, తురిమితేనే మనకి పేస్ట్ లాగా అయిపోయింది కదా, కొంచెం దగ్గరగా. ఇంకా కలుపుతుంటే ఉడికినట్టు అవుతుంది అంతా. అవును. అయితే మీ జుట్టు నేను చూశాను, ఎంత పొడువుగా ఉంది ఈ రోజుల్లోని. అసలు జుట్టు ఉండడమే కష్టం, అలాంటి చాలా థిక్గా, చాలా హెల్దీగా పెరుగుతుంది. ఎందుకంటే కొబ్బరి నూనె ఆల్వేస్ అన్ని వంటలు కూడా కొబ్బరి నూనెతో, కొబ్బరి పాలతో తింటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది. సో మాలాంటి వాళ్ళకి ఓడకుండా కొంచెం గ్రోత్ ఉండాలి అంటే ఏదైనా చిట్కా ఉందా? ఉంది, ఎందుకు లేదు. మందార ఆకు లాస్ట్ టైం చెప్పారు. అది కాకుండా ఒకవేళ మందార ఆకు పువ్వు దొరకలేదనుకోండి, ఇంట్లో చేసుకునే చక్కని కరివేపాకు పొడి చేసేసుకొని మజ్జిగలో వేసుకొని తాగండి.
అచ్చా రోజు రోజు కరివేపాకు కొంచెం జీలకర్ర కొద్దిగా వేపేసి పౌడర్ చేసేసుకోండి, అది రోజు వేసుకుని తాగండి. ఓకే, జుట్టు అది పెరుగుతుంది. ఉల్లిపాయ రసం అది రాసుకోవచ్చు. ఓకే, మిక్సీ చేసేసి ఉల్లిపాయ రసాన్ని అది వడపోసేసుకొని అది కాటన్తో అలాగా స్కాల్ప్ మీద అద్దుకుంటే ఉంటే బాగుంటుంది. తర్వాత వెంటనే హెడ్ బాత్ చేయాలా? ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. ఏదన్నా మన హెడ్ మీద ఉండాలి కదా, అవును, ఉంటేనే ఆ స్కాల్ప్ అబ్జార్బ్ చేస్తుంది కదా. అదే. సో చేపలు అట్లా ఎప్పుడైనా ట్రై చేశారా? నాన్ వెజ్ లో చేపలు ఇట్లా అంటే పిల్లలకు వండుతాను, మేము తినం అదే అదే దీంతో ట్రై చేయొచ్చా అన్నట్టు, వితౌట్ ఆయిల్ వితౌట్ గ్యాస్. నీసు వాసన వస్తాయి కొంచెం పచ్చిగా చేయాలంటే. ఓకే, స్టవ్ ఉండాల్సిందే, అదొక్కటే వదిలేశారు మేడం. అన్నిటి నాన్ వెజిటేరియన్ నేను చెయ్యను అసలు. నేను పిల్లలు వస్తే ఏదో చేస్తాను, ఇంకా వాళ్ళకి చెయ్యాలి అన్నది చేస్తాను, కానీ తప్పితే నాన్ వెజ్ అంతా అన్నీ చేస్తాను. అందరూ అంటారు కాకినాడ సైడ్ చేపల పులుసు రొయ్యల కూర అట్లా ఉంటది అంటారు. నా చేతి అంటే చేసి అలవాటు కదా, చెయ్యి అట్లా కోసం వస్తుంది. ఇవి చేసి అవి మర్చిపోవడం ఏమైనా ఉంటుందా ఇందులో? ఉప్పు కారం ఆయిల్ ఏముండదు అసలు. మా కోడలు ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే ఆశ్చర్యం, ఉప్పులు కారాలు నువ్వు తినకుండా ఎట్లా కరెక్ట్గా వస్తాయని. నిజం. ఇందులో కూడా ఇప్పుడు మీరు వేస్తుంటే నాకు అనిపిస్తుంది, అయ్యో ఉప్పు కొంచెం తగ్గుతుందా, కారం కొంచెం తగ్గుతుందా, అసలు స్వీట్ చేస్తే బెల్లం ఏమైనా తగ్గుతుందా అనేసి నేను అనుకుంటున్నాను. కానీ ఎక్కడ తినేటప్పుడు మాత్రం ఏది లోపం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అలా అలవాటు అయిపోయి ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్తోనే వచ్చేస్తుందేమో. అంతే. పులిహోరకి మనం తురుము కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాము. ఇలా ఎంత టైం కలుపుకోవాలి? ఒక 5 minutes కలుపుకోవాలి. అట్లా కలిపితే అప్పుడు అన్ని పోహాకి అంతా మామిడికాయ బాగా ఆ తురుమంతా బాగా పడుతుంది. ఓకే, సో అలానే ఇప్పుడు మనకి కలుపుతూ ఉంటూ ఒక మంచి టిప్ చెప్తాము. ఇప్పుడు కొబ్బరి ఉంది, అది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కదా, పాలు పడవ వాళ్ళకి. అవును అవును. అప్పుడు కోకోనట్ మిల్క్ తీసుకోవచ్చు. చాలా హెల్దీ, హార్ట్ హెల్దీ, డైజెషన్కి మంచిది. ఇంకా ఈ రోజుల్లో ఏదన్నా హార్ట్కే కదా మనకి, చక్కగా ఉంటుంది అది. సో దీంతో టీ చేసుకోవచ్చా? నాకు డౌట్ వచ్చింది. అంటే అన్నం చేస్తాం, కొబ్బరి అన్నం చేస్తాం, కొబ్బరి అన్నం, టీ కాఫీ చేసుకోవచ్చు. అంటే డికాషన్ చేసేసి షుగర్ వేసుకొని డికాషన్ చేసేసుకొని అప్పుడు ఈ పాలు యాడ్ చేసుకోవాలి. దీన్ని వేడి చేయకుండా, దానిలో న్యూట్రియంట్స్ అన్ని పోతాయి కదా, అందుకోసం. కాఫీ అన్న అంతే, కొంచెం హాట్ వాటర్లో కొంచెం కలిపేసి ఈ పాలు వేయాలి కొద్దిగా. ఓకే, అది షుగర్ కాకుండా బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోవచ్చు దాంట్లో. ఓకే, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసినట్టు వేసేసా. క్యారెట్ అందరికీ తెలుసు కదా, అది కళ్ళకి మంచిది. ఇంకా చాలా ఉంటాయి దాంట్లో, అంటే మామూలు అందరికీ అర్థం కావని చెప్పి. అది హార్ట్కి మంచిది, డైజెషన్కి మంచిది, ఫైబర్ ఉంటుంది, ఫైబర్ రిచ్ క్యారెట్ అంటే. ఓకే, అలా కలర్ వెజిటబుల్స్ తినమంటారు. అవును. అలానే బీట్రూట్ గురించి కూడా చాలా చెప్పారు కదా, మనకి బ్లడ్ తక్కువగా ఉన్న. బీట్రూట్ తీసుకోవాలి. ఫ్రూట్స్లో మనం ఎక్కువ డైలీ తినవలసిన ఫ్రూట్ అంటే ఏం చెప్తారమ్మా? జామకాయ, పపాయ, డైలీ అందరికి దొరికేవి, చౌకగా ఉండేవి. జామకాయ, బనానా కూడా తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు కదా. అంటే మెయిన్ ఎక్కువ అందరికీ ఒక 10 మందిని తీసుకుంటే 9 మంది కన్నా షుగర్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో. అంత 40sలోనే వచ్చేస్తుంది, 50s దాకా కూడా వెళ్ళక్కర్లేదు. అందుకనే జామకాయ, పపాయ, వాటర్ మెలన్ ఇలాంటివి తీసుకో. పపాయ స్వీట్ ఉంటుంది కదా షుగర్ వాళ్ళకి, అయినా దాంట్లో ఉన్న చాలా మంచి గుణాలు దాన్ని కప్పేస్తాయి. అచ్చా, తీసుకోవచ్చు. పపాయ అంటే చిన్న, అంటే కొంచెంగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకుండా. జామకాయ తినచ్చు. నేరేడుకాయలు చాలా మంచి, నేరేడుకాయలు సీజనల్ గా వస్తాయి కాబట్టి అన్ని టైంలో దొరకవు. ఫ్రూట్ షాప్స్ ఉంటున్నాయి కదా, పెద్ద పెద్ద షాప్స్ వస్తున్నాయి ఇప్పుడు. అలాంటి వాటి దగ్గర ఎప్పుడు ఉంటున్నాయి. ఎక్కడి నుంచన్నా మరి తెప్పిస్తారేమో తెలీదు, ఎప్పుడు నేరేడు పళ్ళు, పనసకాయ ఇలాంటివన్నీ ఉంటున్నాయి. తర్వాత పనస పండు ఒకటి, మళ్ళీ అవకాడో ఒకటి, తర్వాత ఇది మన ఇవి కుర్బానీ అని చేస్తారు కదా స్వీట్, అవి ఆ కాయలు. తర్వాత ఫిగ్ అంటారు, అది చాలా మంచిది మాట. 40s దాటాక అందరూ తీసుకోవాల్సిన 4. పనసకాయ, పనసపండు దొరకట్లేదు, పనసపండు. తర్వాత
ఇవి ఆప్రికాట్స్ అంటారు, ఆప్రికాట్స్. అదే కుర్బానీ అంటే ఆప్రికాట్స్. ఆప్రికాట్స్, అంజీర్. అంజీర్, ఓకే. అంజీర్ ఒకటి, తర్వాత ఇది మన అవకాడో. ఈ 4 తీసుకోవాలి. తీసుకుంటే ఇది బోన్స్ కూడా మంచిది, బోన్ స్ట్రెంత్ కూడా బాగా ఇస్తుంది క్యారెట్. అవి కూడా తీసుకుంటే అసలు మనకి ఎలాంటి డిసీజెస్ ఉండవు ఓల్డ్ ఏజ్లో వచ్చేవి ఏమి. ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకుందాం కాజు, పల్లీలు, కొద్దిగా పల్లీలు వేసుకుందాం. ఇవి ఉప్పు లేని పల్లీలు చూడు, లాస్ట్ టైం అవి ఉప్పువి, బట్టిలో ఇవి కూడా. ఇది ఉప్పు ఉండదు. అవును, ఏవైనా వేసుకోవచ్చు. ఓకే, అవి కొంచెం ఉప్పగా ఉంటాయి కదా. అవును, కానీ అవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి హోటల్స్ వాళ్ళు పచ్చడికి తీసుకెళ్తారంట చట్నీ చేయడానికి. హోటల్స్ వాళ్ళు ఈ చిన్న వాటితోనే చేస్తారంట. హోటల్లో చట్నీలు చేస్తారు కదా, పల్లీ చట్నీ. మొన్న ఒక రోజు వెళ్తే 6 కేజీలు పట్టుకెళ్ళిపోయారు అన్నాడు. అవి ఉన్నాయి, ఆ పల్లీలు కూడా ఉన్నాయి. కానీ నార్మల్ పల్లీలతో పోల్చుకుంటే కొంచెం కాస్ట్. ఏదన్నా 200 కేజీ. ఈ పల్లీలు 200, ఆ పల్లీలు కూడా. మనకి బయట పల్లీలు ఇంకా 250 అయిపోయినట్టున్నాయి. ఇదిగో ఇది మిరియాల పొడి, కొంచెం జీరా పౌడర్. ఓకే, మళ్ళీ కొద్దిగా ఉప్పు వేద్దాం ఇవన్నీ వేసాక. దీనిపైన ఆవకాయ వేద్దామా కొంచెం డెకరేషన్, కొంచెం టాపింగ్ లాగా వేద్దాం. స్టార్టింగ్లో ఆవకాయ తిన్నాను, అదే ఫ్లేవర్ ఇంకా నోట్లో తెలుస్తుంది. ఇదిగో లహరిక అయిపోయింది. హెల్దీ మామిడికాయ పోహ, మ్యాంగో పోహ. సో చూస్తున్నారు కదా, మామిడికాయ తొక్కుతో చక్కగా చేసుకున్న పోహ రెడీ అయిపోయింది. మరి ఇంకా దీన్ని టేస్ట్ చేద్దాం. దీని తర్వాత ఇంకొక రెసిపీ కూడా మేడం మనకి పరిచయం చేస్తారు కదా, 2 కలిపి ఒకేసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే రెండో రెసిపీలోకి ఎంటర్ అయిపోతాం. రెండో రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుకే చెప్పేద్దాం. తురిమిన క్యారెట్, పచ్చి క్యారెట్, తర్వాత ఇది పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కలిపి ముద్ద చేశాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది కలిపి వడలా చేస్తాను. కొబ్బరి కూడా వేసాను కదా, చెప్పాక పచ్చి కొబ్బరి కూడా వేసాను. ఓకే, సో ఇప్పుడు వీటితో మనం వడలు ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. సో వడలు అంటేనే మాకు తెలిసింది ఏంటంటే ఆయిల్ బాగా మరుగుతుండాలి, అందులో వడ వేయాలి మాకు తెలిసింది. కానీ అక్కడ ఆయిల్ ఉండదు, గ్యాస్ ఉండదు, కానీ వడ మాత్రం రెడీ అవుతుంది. క్యారెట్ని బాగా కలుపుతున్నారు. ఫస్ట్ ఎపిసోడ్లో నేను బీట్రూట్తో వడ చేసి పెట్టాను, అట్లా స్ప్రౌట్స్, బీట్రూట్. కొంచెం ఇది వేసుకుని కలుపుదాం. నల్లపప్పు, కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఓకే, ఇంకా అందులో వాటర్ ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్లో ఉంటుంది కదా, క్యారెట్ నుంచి వస్తుంది ఇంకా జ్యూస్. కొబ్బరి వేయడం వల్ల ఆయిల్ ఎట్లా మనం చేస్తామో ఇది వస్తుంది. బిస్కెట్స్ కూడా చేశాను, అంటే కొంచెం సాఫ్ట్గా వచ్చినాయి అవి. ఖర్జూరం, ఓట్స్, కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఓకే, అంతా వేసేసుకుంటాం, మొత్తం వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మీరు ఇప్పుడు వడలు తయారు చేస్తున్నారు కదా, ఇదే కాకుండా ఇప్పుడు క్యారెట్ తో స్వీట్ అనుకున్నాం అనుకోండి, ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడొచ్చు? క్యారెట్ తో స్వీట్ కాంబినేషన్ లో అదే కాజు, తర్వాత పల్లీలు. అదే ఇప్పుడు ఉండల్లాగా, ఇప్పుడు ఇదే టెక్స్చర్ వచ్చింది చూడండి మనకి, సాఫ్ట్ గా, రౌండ్ గా. ఇట్లా మనం ఏది వేస్తే అంటే ఇప్పుడు ఖర్జూరం అలా వేసుకుంటే ఉండల్లాగా వస్తుంది. ఖర్జూరం, తర్వాత కొబ్బరి ఇందాక చేశాను కదా దాంట్లో అట్లా ఓకే వేసి క్యారెట్లో కలపాలి. అది
అలా తయారు చేసినప్పుడు ఫ్రెష్గా తినేయాలా, ఒక రోజైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుని తినొచ్చా? ఉంటాయి, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకి వడ ఎలా ఫ్రై అంటే దీంట్లోంచి ఈ కొబ్బరిలోంచి ఆయిల్ బయటకు రావాలి, అప్పటిదాకా మనం కలపాలి. ఓకే, సో కలుపుతూ ఒక చిట్కా కూడా చెప్పేద్దాము మరి. మంచి చిట్కా దేనికి చెప్తారు? ఆనపకాయ, సొరకాయతో. సొరకాయ నీరు వెజిటబుల్ కదా, అసలు ఎలాంటి వాళ్ళన్నా తినచ్చు. అది పాలు పోసి, కొబ్బరి పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుంది అది కూడా. ఓకే, దేనికి మంచిది అది? మనకి అది హార్ట్కి చాలా మంచిది, స్టమక్కి మంచిది, డైజెషన్కి మంచిది. చాలా నీరుకాయలన్నీ నీరు. ఇప్పుడు కీర ఉంది, బీరకాయ ఉంది, తర్వాత దోసకాయ ఉంది, తర్వాత మన కీర దోసకాయ ఉంది. ఇవన్నీ కూడా నీటి వెజిటబుల్స్ కదా, అవన్నీ కూడా బాడీకి చాలా మంచిది. ఓకే, చాలా మంది ఆనపకాయ జ్యూస్ తాగుతుంటారు కదా, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మంచిదని చెప్తారు కదా. అన్నీ అది గోధుమ గడ్డి కూడా క్యాన్సర్ రాదు అది తాగుతాయని అది తాగుతారు. తర్వాత నేను కొబ్బరి పువ్వు కొంటుంటాను, అది హార్ట్కి ఎంత మంచిదో. కొబ్బరి పువ్వు, కొబ్బరి లోపల పువ్వు వస్తుంది. అవును, అది ఇక్కడ అమ్ముతుంటారు. అచ్చా, మెత్త మెత్తగా పన్నీర్లా ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, ఇంకేం అక్కర్లే, అలా తినేయచ్చు కొబ్బరిలాగే. దాని మీద అన్ని బెనిఫిట్స్ ఏంటో ఒక పెద్ద బ్యానర్ పెట్టి రాసి పెడతాడనమాట. వచ్చే వాకర్స్ అందరూ చదివేసి చాలా మంచిది దొరుకుతుంది అని చెప్పి తీసుకుంటుంటారు. తెలియదు కాబట్టి 4-5 రాస్తాడు అన్ని, బీపీ, షుగర్, తర్వాత హార్ట్, 2 ఉంటే చాలు. అందరికీ ఉన్నవే కదా అవి, అందుకోసం. తెలివైన అమ్మే వాళ్ళు కూడా చాలా తెలివిగా ఆ బండికి ఆ బ్యానర్ పెట్టేస్తాడు అనమాట. ఓకే, బాగా మిక్స్ చేసేసుకున్నాము. క్యారెట్ అసలు కనిపించట్లేదు. పుట్నాల పొడి, కొబ్బరి, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర. అంటే క్యారెట్ పచ్చిగా వేసాం కదా, అది ఉడికినట్టు అవ్వాలంటే ఇలా మిక్స్ చేయాలి. ఓకే, వడలు మొన్న బీట్రూట్తో చేశాను ఇంట్లోకే, బాగా వచ్చినాయి అవి కూడా. అంటే కలర్ డామినేట్ చేస్తుంది కదా బీట్రూట్ అయితే. ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. అంటే పొద్దున్న చేసి పెట్టి వెళ్ళిపోతాను, మధ్యాహ్నం లంచ్లో అది సార్ తింటారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక నేను తింటాను. ఓకే, నైట్కి ఎట్లా ఉంటుంది మేడం మీ డైట్ ప్లాన్? అంటే దద్దోజనమే ఎక్కువ, కొబ్బరి పాలు వేసేసి పెరిగేసేసుకొని, కొబ్బరి పెరిగేసుకొని దద్దోజనం అప్పుడు చేశాను కదా అట్లానే. 24 hours ఉండాలని చెప్పారు కదా కొబ్బరి. ఒక నైట్ ఉంచాలి, 12 hours అన్నా ఉండాలన్నమాట. ఓకే, రెడీ అయిపోయినట్లుగా మనకి వడలు. సో కొన్నిసార్లు చాలా మంది పని ఒత్తిడిలో ఫుడ్ టైంకి ప్రాపర్గా తీసుకోరు, మర్చిపోతూ ఉంటారు, లేకపోతే టైం సరిపోక అలా స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సడన్ గా కళ్ళు తిరిగేటట్టు కొంచెం ఖర్జూరం తింటే వెంటనే ఒక అరటిపండు కానీ ఒక ఖర్జూరం కానీ తింటే, అంటే షుగర్ లో అయిపోతుంది కదా తినకపోతే, అందుకోసం అట్లా అవుతుంది. వెంటనే ఒక ఖర్జూరం కానీ ఒక అరటిపండు కానీ ఎప్పుడు పెట్టుకోవాలి. అచ్చా, మనం క్యారీ చేసుకుంటే అలాంటి వాటి నుండి ఇప్పుడు ఫుడ్ ఒకవేళ లేట్ అయినా సరే ఒక ఖర్జూరం నోట్లో వేసుకుంటే మనకి వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది. కొంచెంసేపు ఆరాలి ఇవి. ఓకే, ఆరడం అంటే మనం ఫ్యాన్ కింద అట్లానే పెట్టాలి అంతే కొంతసేపు. అంటే నేను పొద్దున్న చేస్తాను కదా, మధ్యాహ్నం లంచ్లోకి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇట్లా మనం ఇలా తయారు చేసేసి ఆరాలి అనేటప్పుడు సూర్యరశ్మి కింద పెట్టినా మంచిదే, పెట్టచ్చు. అలా పెట్టిన బాయిల్ అయిన ఫీలింగ్, వేడికి కొంచెం ఉడికి అయినా ఇది వస్తుంది కదా. ఇప్పుడు మనం కలిపేసరికి అసలు ఉడికినట్టు అయిపోతుంది కదా. అయిపోయింది మనకి పోహ
మామిడికాయ పోహ, అలానే క్యారెట్ వడలు. గోల్హరిక హెల్దీ క్యారెట్ వడలు రెడీ అయిపోయింది. ముందు మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పులిహార. తర్వాత రా ఫుడ్లో ఉన్న ఎంజైమ్స్, వైటమిన్స్ కుక్ చేసేసరికి సగం అయిపోతాయి. అవును, 50% పోతాయి. ఇలా తింటే 100% మన బాడీలోకి వెళ్తాయి. రైట్. సో చూసారు కదా, రెండు కూడా రెడీ అయిపోయాయి. మనం క్యారెట్తోని వడలు తయారు చేసుకున్నాము, అలానే అటుకులతోని మామిడికాయ పులిహోర. ఇంకా అలసలు లేకుండా రెండు టేస్ట్ ఎలా ఉన్నాయో మీకోసం చూసి చెప్పేస్తా. సో ఫస్ట్ అయితే మామిడికాయ పులిహోర టేస్ట్ చేసేద్దాము ఎలా ఉందో. విత్ నాకు ఆవకాయతో కూడా ఉంది, రెండింటిని కలిపి తింటే ఇంకా బాగుంటుంది. సో నేను ఆవకాయతో మామిడికాయ పులిహోర టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది. మామిడికాయ మేడం చెప్పినట్టు మనం అన్నీ పచ్చి పచ్చివి రా వేసుకున్నప్పుడు అవన్నీ కూడాను ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అలానే మన బాడీలోకి వెళ్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంది. అలానే మెయిన్గాను ఆవకాయతో కలిపి తిన్నాం కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. వేసుకున్నది కొంచెమే, అంటే మనం సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోలేదు, అలానే మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేసుకోలేదు. ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు మొత్తం మిక్స్ చేసి వేసుకున్న ఆ పేస్ట్నే ఆ అటుకుల్లో కలిపారు కదా. ఈ పులిహోరకి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చిందోటి మనకి మామిడికాయ అని చెప్పాలి. చాలా 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 టేస్టీగా ఉంది. ఇంట్లో మీకు ఒక్క మామిడికాయ ఉన్నా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసేసండి. ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. రెండో రెసిపీ ఏంటి అంటే మనకి క్యారెట్ వడలు. ఇవి కొంచెం ఆరాలి అంట, మనం అంత టైం లేదు కాబట్టి వెంటనే ట్రై చేస్తున్నా. పుట్నాల పప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. క్యారెట్ పచ్చిగా, అంటే మనం పచ్చిది రా వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు ఆ సౌండ్ మీకు తెలుస్తుంది కదా, కచ్చమంటూ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. సో రెండు కూడాను చాలా టేస్టీగా ఉన్నాయి. రెండు హాట్ నేర్పించారు కాబట్టి ఇంట్లో మీకు ఎప్పుడైనా ఒక క్యారెట్ ఉన్నా ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకుంటే ఈ టేస్ట్ కూడా ఒక్కసారి అలవాటు పడతారు. నెమ్మదిగా ఒకేసారి తినడం అంటే కష్టమే, కానీ మనం ఆయిల్ గ్యాస్కి బాగా అలవాటు పడిపోయి ఉంటాం. రోజంతా వంటగదిలోనే టైం అంతా అయిపోతుంది. అలా కాకుండా ఒక్కసారి అప్పుడప్పుడు కొంచెం ఇంత టైం ఉంది, ఇంకా గ్యాస్తో మాకు పనొద్దు, ఆయిల్తో పనొద్దు అనుకునేటప్పుడు ఇలాంటివి ట్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మా కోసం ఇంత మంచి రెసిపీస్ నేర్పించినందుకు ధన్యవాదాలు. ఆల్వేస్ వెల్కమ్ హరిక.